హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. నిన్నటి భాగంలో రుద్రుడు తన పాలాగ్నిని చేతితో పట్టుకుని సముద్రంలో విసిరివేశాడు అనేంతవరకు చదువుకున్నామండి. ఈరోజు కంటిన్యూ చేద్దాం. ఆ రుద్ర తేజస్సు గంగా సాగర సంగమంలో బాలుని రూపాన్ని ధరించింది. ఆ బాలుడు కెరటాలపై ఉయ్యాలలూగుతూ రోధించాడు. ఆ శిశువు ఆక్రందనకు జంబారి వైభవశ్రీ భయంతో కంపించింది. ముల్లోకాలు తల్లడిల్లాయి. సాగర జంగమాత్మకమైన జగత్తు స్తంభీభూతమైంది. అంతా అమరులంతా కమలోద్భవని చెంతకు చేరి విషయాన్ని విన్నవించి శరణు కోరారు. ఆయన జ్ఞాన దృష్టితో పరికించి విభుదులతో కూడి వార్తీ తీరానికి వచ్చి బాలుని చూశాడు. వెంటనే సముద్రుడు పితామహునకు నమస్కరించి బాలుని ఆయన ఒడిలో కూర్చుండబెట్టాడు. బాలుని లాలించి ఆ అద్భుత తేజోరూపుడైన బాలుడు ఎవరి కుమారుడు అని అడిగాడు. దానికి సమాధానంగా సముద్రుడు, విధాత, ఆ విషయం నాకు తెలియదు. ఈ బాలుడు అకస్మాత్తుగా గంగాసాగర సంగమంలో ఉద్భవించాడు. ఇతనికి వేదోక్త విధి విధానంగా జాతకర్మాది సంస్కారాలను నెరవేర్చండి. వీని జాతక భవిష్యత్తును మీ నోట్లోంచి వినాలనుకుంటున్నాను అని ప్రత్యుత్తరమిచ్చాడు. సముద్రుని పలుకులను తల ఊపుతూ వింటున్న బ్రహ్మగారి కంఠాన్ని ఆ బాలుడు గట్టిగా పట్టుకోగానే ఆయన చాలా వ్యధను పొందాడు. కన్నుల నీరు వెల్లుబికింది. పరమేష్టి అతి కష్టం మీద ఆ బాలుని చేతిపట్టు విడిపించుకొని సముద్రునితో ఆదరంగా ఇలా అన్నాడు. ఓ సాగరా, ఈ కుమారుని జాతక ఫలం చెబుతాను విను. ఇతను నా కన్నుల జలాలను ధరించేటట్టు చేశాడు గనుక జలంధరుడు అనే నామంతో విఖ్యాతుడవుతాడు. యువకుడయ్యేసరికి సర్వశాస్త్ర పారంగతుడై యుద్ధ విద్యలో కూడా ఆరితేరిన వాడవుతాడు. యుద్ధంలో ఇతనెన్నడూ పరాభవాన్ని చవిచూడడు. ఇతడు రాక్షస సార్వభౌముడు కాగలడు. విష్ణువును సైతం జయించగలడు. రుద్రుని చేతిలో ఇతను సంహరింపబడగలడు. ఈతని పత్ని పతివ్రత, సౌభాగ్యవర్ధిని, సర్వాంగ సుందరి, రమ్య, ప్రియవాదిని కాగలదు. అష్టైశ్వర్యాలతో తులతూగుతాడు. ఇలా చెప్పి పితామహుడు శుక్రుని ఆహ్వానించి ఆ బాలుని రాజ్యాభిషిక్తుణ్ణి చేసి తన నెలవుకు చేరుకున్నాడు. సముద్రుడు ఆ బాలుని తీసుకుని స్వగృహానికి అల్లారు ముద్దుగా పెంచాడు. ఆ శిశువు క్రమంగా పెరిగి పెద్దవాడై పిదాత చెప్పిన చొప్పున సకల విద్యాపారంగతుడయ్యాడు. యుక్త వయస్సు రాగానే సముద్రుడు కాలనేమి అను రాక్షసుని కుమార్తె వృందాదేవితో జలంధరునకు వివాహం జరిపించాడు. తారకాసుర, త్రిపురాసుర సంహారానంతరం అనాథలై తలదాచుకున్న దానవులంతా జలంధరుని కొలువులో చేరి ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నారు. ఒక రోజున రాక్షసేశ్వరుడైన జలంధరుడు మంత్రి, సామంత, పురోహిత, అమాత్య, సచివ, సైన్యాధీశ, దండనాయక, దౌవారిక, మహాప్రధాన, కవి, విద్వాంస, పౌరాణిక, ఇతిహాస, భట్ట, పరిహాసక గాయకులతో కూడి 72 నియోగాల వారు తనను పరివేష్టించి ఉండగా కన్నుల పండువగా నిండు పేరోలగంలో రత్న సింహాసనాసీనుడై ఉదయార్కుని వలె వెలిగిపోతున్న వేళ అసుర గురువు, రాజనీతి విశారదుడు, బ్రాహ్మణ శ్రేష్ఠుడు అయిన శుక్రుడు శిష్య పరివృతుడై సభాభవనంలోకి ప్రవేశించాడు. జలంధరునితో కూడి సభలోని వారంతా నయ, వినయ, భయభక్తులతో లేచి నిలబడి చేతులు జోడించి ఆయనను ఉచితాసనాసీనుణ్ణి చేశారు. తదుపరి కుశల ప్రశ్నానంతరం జలంధరుడు దేహం నుండి నరకబడిన శిరస్సు గల రాహువును సభలో చూసి భార్గవునిలా కుతూహలంతో ప్రశ్నించాడు. గురుదేవా, మన సోదరుడైన రాహువుకు ఈ దుస్థితిని కల్పించిన దుర్మార్గుడెవరు? తల నరికిన కలుడెవ్వరు? ఆ వృత్తాంతాన్ని చెప్పండి. అప్పుడు శుక్రుడిలా చెప్పసాగాడు. జలంధర, మన రాక్షస వంశంలో పూర్వం హిరణ్యకశిపుని మునిమనవుడు, విరోచనుని కుమారుడు, గొప్ప ధర్మవేత్త అయిన బలిచక్రవర్తి ఉండేవాడు. దేవతల ఆయనచే ఓడింపబడి విష్ణువును ఆశ్రయించి ఆయన ఆజ్ఞచే సంధి కుదుర్చుకొని అమృతం కొరకు సముద్రాన్ని మదించారు. అప్పుడు పుట్టిన శ్రేష్టమైన వస్తువులను దేవతలు రాక్షసులను వంచించి తమ హస్తగతం చేసుకున్నారు. అలాగే ఒక చుక్క కూడా మనకు దక్కనీయకుండా అమృతాన్ని దేవతలే ఆస్వాదించారు. వారి మోసాన్ని గ్రహించిన రాహువు దేవతల పంక్తిని చేరి అమృతాన్ని తాగుతుండగా వెంటనే విష్ణువు తన చక్రంతో రాహువు శిరస్సును ఖండించాడు. ఈ విధంగా శుక్రుడు దేవతల వక్రబుద్ధితో చేసిన అమృతాపహరణ గాథను చెప్పగా విని జలంధరుడు ఆగ్రహావేశుడై గస్మరుడు అనే దూతను పిలిచి వానికి చెప్పవలసిన విషయాన్ని బోధించి ఇంద్రుని సన్నిధికి పంపాడు. వాడు అమరావతి చేరి సుధర్మ సభాభవనానంతరం భద్రపీఠంపై పెరోలగంలో ఉన్న పురోహితుని కనుగొని ఇలా అన్నాడు. ఓ పాకనాశన, దైత్య జనేశ్వరుడు, అబ్దితనయుడు,
ప్రతాపుడు, మహావీరుడు, కవి, సహాయుడు అయిన జలంధరునికి దూతను నేను. నా పేరు గస్మరుడు. నా ప్రభువు చెప్పిన సందేశాన్ని విను. ఓ దేవతాదమా, నా తండ్రి అయిన సముద్రుని మందర పర్వతంతో మదించి కల్పవృక్ష, కామధేను, ఐరావతాది సమస్త శ్రేష్ఠ వస్తు సముదాయాన్ని నీ స్వంతం చేసుకున్నావు. దానికి కారణమేమిటి? స్వార్థబుద్ధితో నువ్వు చేసిన పని ఉచితమైనది కాదు కనుక వెంటనే వాటిని నాకు సమర్పించి సకల దేవతా సమూహంతో నన్ను శరణు వేడుకో. అలా కాని నాడు నువ్వు రాజ్యభ్రష్టుడవుతావు. ఇలా దేవేంద్రుని గస్మరుడు ప్రశ్నించిన దానికి సమాధానంగా ఇంద్రుడు ఏం చెప్తాడన్నది రేపటి భాగంలో చదువుకుందామండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి ఇలాంటి వీడియోలు చూస్తారనే వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.